గుడ్ మార్నింగ్. బాగున్నారా? దేవుని నామమునకే మహిమ కలుగును గాక. 119వ కీర్తన 34వ వచనం మనం చూసినట్లయితే, నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును అంటాడు. నీ ధర్మశాస్త్రము బుద్ధి దయచేయము నాకు అంటాడు. ఆ బుద్ధి మనకి ఎలా వస్తుంది, జ్ఞానము ఎలా వస్తుంది అని చెప్పి బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తాడు అంటే, బైబిల్లో దేవుడు ఏం రాయించి పెట్టాడు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. యోబు గ్రంథంలో యోబు అంటాడు, ఆయన ఏమంటాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా? అయితే అది అతడు దేవుణ్ణి అడగవలను, ఆయన దానిని ధారాళంగా దయచేస్తాడు. బుద్ధి మనకెందుకు కావాలి? జ్ఞానము మనకెందుకు కావాలి? వివేకము మనకెందుకు కావాలంటే మనము బ్రతుకుతాం దాన్ని బట్టి. అందుకని ఏమంటాడు, నీ ధర్మశాస్త్రమును, ఇహలోక సంబంధమైన విషయాల గురించి దేవుడిని అడగట్లేదండి. నీ ధర్మశాస్త్రమును, ఇహలోక సంబంధమైన జ్ఞానము, బోల్డ్ పుస్తకాలు, బోల్డ్ విధాలుగా ఉంది. ఆ లోక జ్ఞానం అంతా కూడా దెయ్యపు జ్ఞానం. లోకం మనల్ని ఏం చేస్తుందంటే తప్పులు పట్టడానికి, మంచిగా ఉన్నవారిని చెడిపేయడానికి, లేని వార్తను పుట్టించడానికి, ఉన్న వార్తను చెడిపేయడానికి, అది లోకం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ భక్తుడు ఏమడుగుతున్నాడంటే, నీ ధర్మశాస్త్రమును ఏంటంటే అనుసరించినట్లు. మరి నువ్వు దేన్ని అనుసరిస్తున్నావు? ఈరోజు సినిమా యాక్టర్న అనుసరిస్తున్నావు, లేకపోతే గర్ల్ ఫ్రెండ్న నువ్వు అనుసరిస్తున్నావు, లేదా సహోదరి బాయ్ ఫ్రెండ్న నువ్వు అనుసరిస్తుంది. నీ భక్తుడు అంటున్నాడు, మరి నువ్వేనా డబ్బునా? ఉదయం లేస్తే కొంతమందికి ఒక పిచ్చి ఉంటుంది, సెల్ ఫోన్ అనుసరిస్తారు. కొంతమంది సెల్ ఫోన్ చూడడంలోనే సమయం అంతా గడిపేస్తారు. ఇళ్ళల్లో అయితే చెప్పక్కర్లేదు, చక్కగా సెల్ ఫోన్తోనే ఉంటారు. మరి నువ్వు దేన్ని అనుసరిస్తున్నావు? సినిమా యాక్టర్స్ని, రాజకీయ వ్యక్తులన నువ్వు అనుసరిస్తున్నావు? తమ్ముడు, రాజకీయాన్న నువ్వు అనుసరిస్తున్నావు? విను, భక్తుడు ఏమంటున్నాడంటే, నీ ధర్మశాస్త్రమును అనుసరించినట్లు నాకు బుద్ధి దయచేయి. ఆ బుద్ధి నిన్ను కాపాడుతుంది. వివేచన నీకు కావలి ఉంటుంది. ఇప్పుడు యెహోవా నీకు కావలి ఉంటాడు, యేసు నిన్ను కాపాడుతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని నువ్వు ఆశ్రయంగా చేసుకొని ఆయన మార్గంలో నడిచినట్లయితే ఆయన నిన్ను కాపాడి రక్షించి సంరక్షించి అందరికీ క్షేమంగా చేరుస్తాడు. ఇంకేమంటాడంటే, బుద్ధి దేన్ని అనుసరిస్తున్నాడు భక్తుడు? దేన్ని అనుసరిస్తున్నాడంటే, దేవుణ్ణి అనుసరించడానికి నాకు బుద్ధి కావాలి. మరి నువ్వు దేన్ని అడుగుతున్నావు? దేవుణ్ణి నువ్వు ఏం అడుగుతున్నావు? ఏం కావాలని అడుగుతున్నావు? ధనం కావాలని అడుగుతున్నావా? జ్ఞానం కావాలని అడుగుతున్నావు, రైటే. కానీ నువ్వు ఆ జ్ఞానాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? మొదటగా అంటే ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వేదైనా కోరుకొని అది కోరుకునేది నీకు జరగాలి అంటే నువ్వు విధేయత చూపించాలి. కొంతమంది సహోదరులు నాకు చెప్తా ఉంటారు, బ్రదర్ నాకు జాబ్ లేదు, బ్రదర్ నాకు మనశ్శాంతి లేదు, బ్రదర్ నాకు అది లేదు ఇది లేదు, అన్ని ఏవీ లేవు బ్రదర్. అందుకనే బ్రదర్ నేను చెప్పేది, మనము ఏవీ లేకపోయినా మనం ఏం కలిగి ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి. ఆయనకి మనం విధేయత కలిగి ఉంటే, మనము భయభక్తులు మనం చూపించగలిగితే ఆయన మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు కష్టం వచ్చిందని చెప్పి, లేదా మనకు నష్టం వచ్చిందని చెప్పి దేవునికి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేయడానికి సాతానుగాడు చేసే కుయుక్తుల్లో అనేకమైన కుయుక్తులు ఉన్నాయి. దేవుని దూరం చేయడానికి, నీ వద్ద నుంచి దేవుని దూరం చేయడానికి. కాబట్టి నువ్వు అలా దూరం అవ్వడానికి వీల్లేదు. భక్తుడు ఏమంటాడు, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. మనం దేవుణ్ణి అనుసరించాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుగొచ్చినా, ఇబ్బంది వచ్చినా, వ్యాధి వచ్చినా, మరణమే ముందు మనకు కనిపిస్తున్న, మనం దేనిని ఆధారం చేసుకొని దేని మీద ఆధారపడాలంటే దేవుని వాక్యం మీద. దేవుణ్ణి అడగాలి. ఆయన అడిగితే ఖచ్చితంగా నీకున్న ప్రతి అవసరతను ఆయన సమృద్ధిలో నీకు తీరుస్తాడు. ఇంకేమంటాడు, అప్పుడు నేను నీ కట్టడలను కడమట్టుకు, అప్పుడు నేను
కడమట్టుకు వాటిని గైకొందును. నాకు బుద్ధి మీరు ఇచ్చారనుకో తండ్రి, నేను ఆ ఆజ్ఞల మార్గంలో పరిగెడతా, కడమట్టుకు నేను దాన్ని పట్టుకుంటానని చెప్పి భక్తుడు అంటున్నాడు. మరి నువ్వు ఉంటావా? నువ్వు కూడా భక్తుడి వలె బుద్ధి దేవుడికి దయచేస్తే కడమట్టుకు ఆయన కొరకు సాక్షిగా జీవిస్తావా? జీవిస్తే హెచ్చించబడతావు, దీవించబడతావు. మీ ఆనంద్ కుమార్, ఈ ఉదయకాలైన దేవుని మాటలు. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.